వాక్కు ఏం చేయలేదండి. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఆ వాక్కు చేత సమస్త లోకము వశమవుతుంది. వాక్కు చేత సమస్త లోకము పాదాక్రాంతమవుతుంది. వాక్కు చేత బంధనము ప్రాప్తిస్తుంది. వాక్కు చేత మరణమే వస్తుంది. రావణాసురుడికి రాలా సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడి? కీచకుడికి రావట్లా? అలా మాట్లాడగలిగింది అంటే కేవలము మాట్లాడడం కాదు, ఆ మాటల వెనక ఎవరు ఉండి మాట్లాడిస్తున్నారో అలా మాట్లాడడానికి వీలుగా ఆ ఉపాధి నిలబడింది అంటే ఎంత ధర్మాన్ని పట్టుకున్న ఉపాధి అది అయి ఉన్నదో, అటువంటి మనం పట్టుకుంటే మనం ఏ స్థితిని పొందుతామో అలా పట్టుకోగలిగిన జన్మ అంటూ ఉంటే మనుష్య జన్మ కనుక ధర్మము ఎంత అవసరమో, మనుష్యుడు ఎంత జ్ఞాపకం ఉంచుకోవాలో మనకి నొక్కి చెప్తుంది ఇతిహాసమైనటువంటి మహాభారతం. ఇది ఆ కోణంలో మీరు స్వీకరించగలగాలి. ఆ కోణంలో స్వీకరించడంలో విఫలమై కేవలము కథాభాగంగా తీసుకుని ద్రౌపదీదేవి మాట్లాడింది వరకే అర్థమైతే ఖచ్చితంగా ఎక్కడో పొరపాటు పడ్డారని గుర్తు. వ్యాస హృదయం అందలేదు, తిక్కన గారి హృదయం అందలేదని గుర్తు.